హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఇది ఒక టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఈ రీడింగ్ని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ నా వాట్సాప్ నెంబర్ 9948424222. సో present energies of your person. Okay, so past person returns and this is a past life relation, past life connection. And ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మళ్ళీ. అసలు ఎందుకు అంటే ఎందుకు రావాలనుకుంటున్నారు, అసలు ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ మనకి జడ్జ్మెంట్, 6 of Pentacles, 6 of Cups. This person is a very emotional person, but hard working person. ఓకే, తను వర్క్ చేసుకుంటున్నా కూడా మధ్య మధ్యలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీ సోషల్ మీడియా యాప్స్ చెక్ చేస్తూ ఉంటారు మీ పిక్స్ కోసం. దట్ ఈజ్ నాట్ స్టాకింగ్. మీ పిక్స్ చూడాలంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్కి మీరు ఆల్రెడీ మెసేజ్ చేశారు అండ్ వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే మీతో ఒకరోజు అయితే చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడతారు, 1-2 రోజులు, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ 2 రోజులు మాట్లాడతారు, అలా ఉంటుంది. బట్ ఆ 2 రోజులు మధ్యలో ఆ గ్యాప్లో ఏం చేస్తున్నారు అనేది మీ డౌట్. మేబీ హీ ఈజ్ విత్ సమ్వన్ ఎల్స్ అనుకుంటారు మీరు, కానీ అది కాదు. తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల తనకి కొంచెం ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ డైలీ అనేవి కనబడవు. తనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఎలా సాల్వ్ చేయాలి అనేది పెద్ద అదొక స్ట్రెస్ అనమాట తనకి. ఎప్పుడు తన హెల్త్ కూడా సరిగా లేదు ప్రజెంట్, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. బట్ ఈ పర్సన్ అసలు ఎందుకు వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుండి అని చూస్తే, ఈ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు సడన్లీ. అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో చాలా రిలేషన్స్ ఆర్ తన వెనక చాలామంది పడ్డారు మీ పర్సన్ పైన, కానీ వాళ్ళెవ్వరిలో కూడా మీలాగా తనని ఛాలెంజ్ చేసిన వాళ్ళు లేరు. మీ లుక్స్, మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ మీ స్టేటస్ ఇదంతా ఒక్కొక్కసారి మీ పర్సన్ని భయపెడుతుందన్నమాట. ఎందుకు భయపెడుతున్నారు దానికి అని అంటే, మేబీ మీ పర్సన్ మీకంటే కొంచెం లో వైబ్రేషన్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. అది పాస్ట్ అనమాట. సో అలా ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయిపోయి మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టడం అనేది జరిగింది. బట్ మీకు ఒక క్లోజర్ అనేది ఇవ్వలేదు. క్లోజర్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మీ లైఫ్లోకి ఎప్పుడైనా రావచ్చు అలాంటప్పుడు. ఓకే, ఆ క్లోజర్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. ఏంటంటే మీకు చెప్పలేదు ఇలా మళ్ళీ మీ లైఫ్లోకి రాను, లేదా నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను, లేదా ఇంకెక్కడికో షిఫ్ట్ అయిపోతున్నాను, ఈ రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఇక నాకు ఈ రిలేషన్ వద్దు, ఆర్ మంచిగా చెప్తారు కొంతమంది, అలా కూడా చెప్పలేదు. ఏమీ చెప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంది. ఎస్, ఈ పర్సన్ సడన్గా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించింది అని అంటే, ఓకే సో మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ అని అనిపించింది. కానీ అక్కడ చీటింగ్ కాదు, గోస్టింగ్ కాదు. అక్కడ ఏం జరిగింది తన లైఫ్లో అంటే, మేబీ అదొక
కమిటెడ్ రిలేషన్షిప్ ఏదో ఉంది తన లైఫ్లో. ఎస్, ఆ కమిటెడ్ రిలేషన్షిప్ చాలా తన లైఫ్తో అండ్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో ఆడుకున్నారనమాట. అండ్ తను ఇప్పుడు ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీ పర్సన్. ఫైనాన్షియల్గా కూడా చాలా సఫర్ అవుతున్నారు. బట్ తను ఏదైతే అనుకుని వెళ్ళారో, ఆ కమిట్మెంట్ ఇచ్చారో దట్ అదర్ పర్సన్కి, దాంట్లో మీ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు. ఆ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే మీ పర్సన్కి ఇష్టం లేదు, ఆ కమిట్మెంట్ ఇవ్వడం కూడా ఇష్టం లేకుండానే ఇచ్చారు. మేబీ సమ్వన్ మీ పర్సన్ ఎవరినో, మీ పర్సన్ ఫ్యామిలీలో సమ్ ఫీమేల్ ఫిగర్, ఫీమేల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఎవరో మీ పర్సన్కి కొంచెం రాంగ్ గైడెన్స్ ఇచ్చి కొంచెం గ్రీడీనెస్ అనేది కూడా కనపడుతుంది. దానివల్ల ఈ రిలేషన్షిప్ అనేది మీ పర్సన్ లైఫ్లోకి వచ్చింది. బట్ సడన్లీ ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఈ పర్సన్ ఆ రిలేషన్షిప్ నుండి బయటికి రావాలని ఇప్పుడు ఎంత ట్రై చేసినా అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇటు మీకు ఓకే చెప్పలేరు, అక్కడ నో చెప్పలేరు. అలాంటి సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు. అండ్ మీకోసం ఆలోచిస్తే మీరు ఒక మేబీ మెచ్యూర్డ్ పర్సన్. మీరు చాలా ఇన్ ద బిగినింగ్ మీకోసం ఏమనుకున్నారంటే మీరు తన ఫ్యామిలీలో ఫిట్ అవ్వలేరు. అండ్ మేబీ కల్చరల్ డిఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ, వాల్యూస్ కనిపిస్తున్నాయి. టూ మెనీ డిఫరెన్సెస్, ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్, రిలిజియన్ అండ్ స్టేటస్, అన్నీ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. సో అలా మీ పర్సన్ మీకోసం ఏమనుకున్నారంటే మీరు తన ఫ్యామిలీలో సెట్ అవ్వరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు అలా అనుకున్నారు. కానీ ఇక్కడ బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరే ఒక బెటర్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీలో సెట్ అయ్యే పర్సన్ ఎవరంటే మీరే అని ఇప్పుడు డిసైడ్ చేసుకున్నారు. సో దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఓకే, సో సడన్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. మేబీ మార్నింగ్ 8 AM ఆర్ నైట్ 8 PM కుడ్ బి సిగ్నిఫికెంట్ టైమింగ్. బట్ ఓకే, 8 AM 8 PM సిగ్నిఫికెంట్, కానీ కొంతమందికి నెక్స్ట్ 20 hours పడుతుంది. అండ్ కొంతమందికి నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే మెసేజ్ రావచ్చు. మేబీ ఈ పర్సన్ మిడ్ నైట్ కూడా మీకు మెసేజ్ చేయొచ్చు. అది తన వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు మేబీ ఆ టైంకి మీరు బిజీ ఉండొచ్చు, లేదా మీరు పడుకొని ఉండొచ్చు. ఓకే, సో అగైన్ మార్నింగ్ మీకు మెసేజ్ చేయొచ్చు. సో అలా ఉంది, కానీ విదిన్ 20 hours మీకు మెసేజ్ అనేది వస్తుంది. మెసేజ్ అనేది వస్తుంది, సరే మెసేజ్లో ఏమొస్తుంది అనేది కూడా మీకు డౌట్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎలాగో మీ పర్సన్ దగ్గర నుండి మెసేజెస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు మీ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఎప్పుడు కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ ఇప్పుడు సడన్లీ మీరు అడగకుండానే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, కానీ అక్కడ మీ పర్సన్కి చాలా సాడ్నెస్లో చెప్తూ ఉంటారు. మీకు ఎక్సైటింగ్గా ఎందుకు ఉంటుంది అని అంటే, అలా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు మీ పర్సన్ని. ఓకే, ఈ పర్సన్ చాలా సాడ్ మెమరీస్ ఆర్ సాడ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. తన లైఫ్లో ఏం జరిగింది ఇప్పటి వరకు, రిలేషన్షిప్స్ ఎలా ఫెయిల్ అయిపోయాయి, బ్రేక్ అయిపోయాయి, తను ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్, తన ఎనర్జీస్ ఏంటి, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కావాలనుకుంటున్నారు, ఇదంతా కూడా చెప్తారు మీకు. మీకు చాలా ఎక్సైటింగ్గా అనిపించవచ్చు మీరు అడగకుండానే చెప్తున్నందుకు, కానీ తర్వాత మీరు కూడా చాలా బాధపడతారు మీ పర్సన్ కోసం. ఇంకా మీరేదో అనుకుంటున్నారు మీ పర్సన్ కోసం, కానీ అక్కడ మీ పర్సన్ లైఫ్లో జరిగింది అది కాదు. ఓకే,
అండ్ కొంతమంది ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు మీకు ఇచ్చే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు, బట్ కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది మీకు నచ్చదు, బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ ఉండనివ్వండి, ఫోర్త్ పార్టీ ఉండనివ్వండి, మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకే కొంతమంది డోర్స్ ఓపెన్ ఉన్నాయి, కొంతమంది డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. ఓకే, సో బట్ ఈ పర్సన్కి మాత్రం మీకు కావాలి. ఇది ఒక డివైన్ కనెక్షన్. టెంపరెన్స్ కార్డ్ మనకి 2 times వస్తుంది ఇక్కడ. 2 of Cups, ట్విన్ ఫ్లేమ్స్, లవర్స్ కార్డ్, ఇదంతా కూడా వస్తుంది ఇక్కడ. 3 of Cups ఫాలోడ్ బై 7 of Swords. థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని ఒక ఎలా అంటారంటే మీ పర్సన్ని జస్ట్ ఒక మనం క్రెడిట్ కార్డ్ లాగానో లేదా ఒక ట్రెజర్ బాక్స్ లాగానో యూజ్ చేసుకున్నారు మీ పర్సన్ని. ఓకే, అంతే ఇక్కడ. బట్ నో లవ్, నో కమిట్మెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్, అక్కడ కమిట్మెంట్ అనేది లేదు. ఓన్లీ మైండ్ గేమ్స్, ఓన్లీ మ్యానిపులేషన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ఫ్యామిలీ రిలేషన్. అండ్ మీ పర్సన్కి కూడా అది ఫ్యామిలీ రిలేషన్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్, ఓన్లీ ఫర్ సమ్ ఆఫ్ యూ. సో ఈ పర్సన్ ఇప్పుడు మీకు జరిగిందంతా చెప్తారు అండ్ ప్రపోజల్ ఇస్తారు. కానీ ఇక్కడ మీ పర్సన్ని వదిలేయాలా లేదా యాక్సెప్ట్ చేయాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన టైం ఇదే. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ కూడా తను ఉన్న కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్, ఆ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఎవరిదో అడ్వైస్ కూడా తీసుకుంటున్నారు, గైడెన్స్ తీసుకుంటున్నారు. మూవ్ ఆన్ అవ్వాలా లేదా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా, మిమ్మల్ని ఎలా డీల్ చేయాలి, ఇదంతా కూడా ఎవరి దగ్గర ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర లేదా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నారు వాట్ టు డూ నెక్స్ట్ అనేది. సో ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు తప్పకుండా. ఈవెన్ దో మీ పర్సన్ చాలా బిజీగా ఉన్నా మిమ్మల్ని పదే పదే చూస్తూ ఉంటారు ఫొటోస్, ఎందుకంటే తనకి మీరు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది మీ ఫొటోస్ చూస్తున్నప్పుడు. సో ఆ ధైర్యం అనేది కావాలి మీ పర్సన్కి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను రీడింగ్ స్టార్టింగ్లోనే, తన లైఫ్లో ఎంతమంది అయితే ఉన్నారో అండ్ ఎంతమంది అయితే తను వెనకపడ్డారో వాళ్ళెవరిని కూడా మీతో కంపేర్ చేయలేరు. సో అంత పవర్ఫుల్ పర్సన్ మీరు. ఒక వెల్ మెచ్యూర్డ్, వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు. డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ లాగా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్కి. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, అది మీ పర్సన్కి కూడా తెలుసు. డ్రీమ్స్లో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఎప్పుడు మీ పర్సన్. ఓకే, మీరు కూడా మీ పర్సన్ చూస్తూ ఉంటారు. అండ్ మీ పర్సన్ తన కంఫర్ట్ జోన్ నుంచి స్టెప్ అవుట్ అవ్వడం కూడా మీరు డ్రీమ్స్లో చూస్తూ ఉంటారు. మీరు డ్రీమ్స్ని ఇగ్నోర్ చేయకండి. మీ పర్సన్ మీకోసం అందరినీ వదిలి మీ వైపు రావడం అనేది కనిపిస్తుంది మీ డ్రీమ్లో. సో అది ఒక కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అండ్ మీరు మెసేజ్ చేసి మీ పర్సన్ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. మెసేజ్ అయితే తప్పకుండా వస్తుందండి, డోంట్ వరీ. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు యాక్చువల్గా ఇలా మీ పర్సన్ ఎప్పుడైనా మీకు తన పాస్ట్ కోసం చెప్తున్నప్పుడు మీరు జెలస్ ఫీల్ అవ్వడమో లేదా అగ్రెసివ్నెస్ చూపించడమో లేదా హార్ష్ వర్డ్స్ యూజ్ చేయడమో చేస్తూ ఉంటారు మీరు. ఎందుకంటే మిమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోయారన్న కోపం మీకు ఇంకా ఉంది. సో అలా చేయడం వల్ల ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోతారు. మీరు మూవ్ ఆన్ అవ్వడం కాదు, ఇక్కడ మీ పర్సనే మూవ్ ఆన్ అయిపోతారు. అండ్ ఒక్కసారి ఈ పర్సన్ వెళ్ళిపోతే ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు మిమ్మల్ని. సో ఎవరైతే మీ పర్సన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా ఉండకండి. మీ పర్సన్తో కొంచెం కైండ్గా ఉండండి.
ఓకే, ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. మీరు అనుకున్నంత అగ్లీ రిలేషన్ అయితే కాదు, ఆ టార్చర్ టైప్ పర్సన్ అయితే కాదు ఈ పర్సన్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీరు ఇంకొక రిలేషన్లో ఉన్నారు, అండ్ సేమ్ వే మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఇంకొక రిలేషన్లో ఉన్నారు, మీరు కూడా అలానే ఉన్నారు. బట్ స్టిల్ మీ మధ్య ఆ అండర్స్టాండింగ్ అనేది ఉంది. ఓకే, బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు యాజ్ ఎ కపుల్. అందరికీ మీరు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు. ఓకే, అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో సంథింగ్ దే ఆర్ ఎండింగ్, బట్ వాట్ దే ఆర్ ఎండింగ్ అని చూస్తే దట్ సైకిల్ ఈజ్ ఎండింగ్. కార్మిక్ సైకిల్, దట్ పెయిన్ఫుల్ సైకిల్ ఈజ్ ఎండింగ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ యువర్ లైఫ్. మీ లైఫ్ మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయినా కూడా మీ లైఫ్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది మిమ్మల్ని ఎప్పుడు హాంట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది ఏంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే, ఈవెన్ దో యు ఆర్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్, మీరు హ్యాపీగా లేరు, అండ్ మీ పర్సన్తో కూడా మీరు హ్యాపీగా లేరు ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇప్పటి వరకు కూడా ఎందుకు హ్యాపీగా లేకపోతున్నారు? మీరు ఎవరితోనూ మీరు హ్యాపీగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒక బెస్ట్ పర్సన్, ఒక బెటర్ రిలేషన్షిప్ ఎందుకు రావట్లేదు మీ లైఫ్లోకి అనేది మీకు ఒక పెద్ద డౌట్ అనమాట. అంటే మీరు జనరల్గా అనుకుంటూ ఉంటారు కదా అందరూ, ఏం పాపం చేసామో ఇలాంటి వాళ్ళు దొరికారు, ఇలాంటి వర్డ్స్ ఎక్కువ అనుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు. సో అది ఒక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అవి వదిలేయండి, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా అనుకోండి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, నా రిలేషన్షిప్స్ అన్నీ కూడా బాగుండాలి అని అనుకోండి. ఆటోమేటిక్గా అవన్నీ సెట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, దానికి ఆపోజిట్ మాత్రం మీరు ఎప్పుడు మాట్లాడొద్దు. ఆపోజిట్ మాట్లాడితే అది వెంటనే స్ట్రైక్ అవుతుంది. మీరు పాజిటివిటీని ఈజీగా అట్రాక్ట్ చేసుకోలేరు, బట్ నెగిటివిటీని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలరు. మీరు పిలవకుండానే వస్తుంది అది. ఓకే, సో దానికి ఉన్న పవర్ దీనికి లేదనమాట. సో అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్. మీ పర్సన్ ఎప్పుడు కూడా తాను డిగ్రేడ్ చేసేసుకుంటూ ఉంటారు. నాకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, లైఫ్ మేనేజ్మెంటే బాగాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నాకు ఇంపార్టెన్స్ ఇయ్యరు, ఇలా చెప్తూ ఉంటారు మీకు. కానీ మీరు ఇగ్నోర్ చేస్తారు అలాంటివి. కానీ అక్కడ మీ పర్సన్కి ఉన్న పెయిన్ అంతా కూడా, అలాంటి పెయిన్ మాత్రం మీతో చెప్తూ ఉంటారు. బట్ అదర్ పర్సన్ ఎవరైనా తన లైఫ్లో ఉంటే అది మాత్రం మీకు చెప్పరు, ఎందుకంటే మీరు వాకవే చేయొచ్చు. సో అలా మీ దగ్గర అవన్నీ కూడా హైడ్ చేస్తారు మీ పర్సన్. ఓకే, సో ఇన్ ద కమింగ్ డేస్ ఆర్ ఫ్యూ అవర్స్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయడమే కాదు, కాల్ కూడా చేయొచ్చు. మీ పర్సన్ మీకు కాల్ చేయాలని, మీతో మాట్లాడాలని, మీ వాయిస్ వినాలని ఉంది మీ పర్సన్కి. చాలా అదేమంటారు అంటే ఏస్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ, ప్యాషనేట్ ఎనర్జీ ఉంది, ప్యాషనేట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్ పైన. మీ పర్సన్ పైన మీకు ఉన్నాయి, మీకు మీ పర్సన్కి మీ పైన ఉన్నాయి. ఓకే, సో ఇదంతా కూడా అసలు ఎందుకు జరుగుతుంది అంటే, ఇది కొంతమందికి మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ ఉంది. సో అలా మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడం అండ్ లైఫ్ లాంగ్ మీరు ఇంకా కలిసే ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదొక హ్యాపీ రిలేషన్షిప్ అన్నమాట.
బట్ మీ విషెస్ అనేవి చాలా వైజ్గా ఉండాలి. తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టు ఉండకూడదు. మీ పర్సన్ దగ్గర మీరు ఆ, ఏ విషయం కూడా దాచిపెట్టకండి. మీ పర్సన్ కూడా మీ దగ్గర ఏ విషయం ఇక ముందు దాచిపెట్టరు. తను అన్ని విషయాలు కూడా మీకు చెప్తారు. అండ్ తన ఫ్యామిలీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఎలాంటిది, ఇవన్నీ కూడా మీతో చెప్తారు. సో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ కూడా అదే స్టేజ్లో ఉన్నారు. ఇన్ కేస్ మీరు వద్దు అంటే మీ పర్సన్ని తను చాలా ఫీల్ అవుతారు, సఫర్ అవుతారు కూడా. ఓకే, తను సింగిల్గానే ఉండిపోతారు. బట్ వేరేస్ మీ విషయానికి వస్తే మీరు కూడా అంతే. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగానే ఉంటారు. హ్యాపీనెస్ రిగార్డింగ్ మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్. బట్ రిలేషన్షిప్ వైజ్ మీరు హ్యాపీగా ఉండరు. ఓకే, మీ పర్సన్ కూడా అంతే. ఇన్ కేస్ మీరు తనని రిజెక్ట్ చేస్తే తను ఏదో అలా ఏదో ఒక లైఫ్ అనేది ఉంది కాబట్టి ఆ లైఫ్ అనేది అలా స్పెండ్ చేయాలి కాబట్టి అలా సింగిల్గానే ఉండిపోతారు. కానీ ఇంకొకరికి కమిట్ అయిపోతారా అంటే కమిట్ అవ్వరు. మీరు కూడా అంతే సేమ్. ఇక్కడ ఇంకొకరికి కమిట్ అవుతారా అంటే నో. మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అవుతారు కానీ ఇంకొక పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వరు. బట్ విత్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి 2 times కార్డ్ వచ్చింది. కొంతమంది లైఫ్లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. దిస్ న్యూ పర్సన్ కూడా మీకు సాంగ్స్ కానీ లేదా రొమాంటిక్ మెసేజెస్ కానీ పంపిస్తూ ఉంటారు. బట్ మీరు ఇగ్నోర్ చేస్తూనే ఉంటారు. ఓకే, కానీ ఈ పర్సన్ ఏంటంటే సడన్లీ మీకు కాల్ చేయొచ్చు ఆర్ పదే పదే మెసేజెస్ చేయొచ్చు అండ్ యూ విల్ బ్లాక్ దెమ్. మీరు బ్లాక్ చేసేస్తారు ఆ పర్సన్ని. ఓకే, అండ్ ఈ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు చెక్ చేస్తూ ఉంటారు. దిస్ న్యూ పర్సన్, ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అండ్ దట్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో యంగర్ దెన్ యూ అండ్ దట్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని నైట్ టైం స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. ఏ అకౌంట్స్ నుంచి అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఉన్నారో ఆ అకౌంట్స్ నుండి మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. ఓకే, సో బీ కేర్ఫుల్. ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే వెంటనే మీరు రెస్పాండ్ అవ్వకండి. సోషల్ మీడియాలో కొంచెం అబ్జర్వ్ చేశాక అది ఎవరు అని తెలుసుకున్నాక అప్పుడు రెస్పాండ్ అవ్వండి. దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో హార్ట్ బ్రోకెన్ పర్సన్. బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుంచి వస్తున్నారు ఈ న్యూ పర్సన్ కూడా. ఓకే, బట్ సింగిల్. అండ్ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ట్రావెల్ ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు మాటలు కూడా లేవు. ఓకే, నో కమ్యూనికేషన్. అయినా కూడా మీతో చాలా ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. మీ న్యూ పర్సన్ మీ లైఫ్లో మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తున్న దట్ న్యూ పర్సన్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ ఈ రిలేషన్ ఏమైనా మీ లైఫ్లోకి వస్తుందా అని అంటే నో, మీరు యాక్సెప్ట్ చేయరు దట్ న్యూ పర్సన్ని. ఓకే, సో ఈరోజు ఇంకా నాకు వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి. హౌ టు మేనిఫెస్ట్, హౌ టు మెడిటేట్. హౌ టు మెడిటేట్ అండ్ హౌ టు మేనిఫెస్ట్ అనేది నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పానండి. ఎవరికైతే ఆ డౌట్స్ అనేవి ఉన్నాయో ఆ వీడియోస్ చెక్ చేసుకోండి. ఓకే, సో పోర్టల్ ఓపెన్ అయిన రోజు మీరు మెడిటేషన్ చేసుకుంటే మంచిది, మేనిఫెస్ట్ చేసుకుంటే మంచిది, ఇవన్నీ చెప్పాను.
సో ఇంకా ఈరోజు కూడా మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఏంటి ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, సో అదేంటి అని అంటే, మీ విషెస్ అనేవి 11 ఉన్నాయనుకోండి, 11 రాసుకోండి. బట్ ఆ విషెస్ ఎలా రాయాలి? వైట్ పేపర్ ఆర్ ఎల్లో పేపర్ తీసి దానిపైన రెడ్ పెన్తో రాసుకోండి. అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అన్నట్టుగా రాసుకోవాలి, పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఓకే, అది ఎలా ఉండాలి అంటే, మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పటికి ఇంకా రీయూనియన్ అవ్వలేదు అనుకోండి, రీయూనియన్ అయిపోయింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్నట్టు రాసుకోవాలి, ఈవెన్ దో రీయూనియన్ అవ్వకపోయినా. సో అలా రాసుకోవాలి విషెస్ అనేవి. సో అలా ఎప్పుడైతే రాసుకుంటారో యూనివర్స్ ఆ విషెస్ అన్నీ కూడా గ్రాంట్ చేస్తుంది. ఓకే, సో 11 కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, విషెస్ రాసుకోండి. 11 కంటే ఎక్కువ రాయకండి. ఓకే, అండ్ ఈ పేపర్ని మీరు మెడిటేషన్ చేసినంతసేపు మీకు ఎదురుగుండా పెట్టుకోండి, ఎందుకంటే మీ విషెస్ మీరు మర్చిపోతారు. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టచ్చు, ఆర్ దాన్ని బర్న్ చేసి యాషెస్ బ్లో చేయొచ్చు యూనివర్స్కి. ఆర్ ఈరోజు పూజ గదిలో పెట్టి, అంటే మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి 4 days అక్కడ ఉంచి 5th day ఆ పేపర్ని బర్న్ చేయొచ్చు. సో ఇలా చాలా రకాలుగా చేయొచ్చు. అండ్ ఆ పేపర్ బర్న్ చేసేటప్పుడు చాలామంది అంట స్టవ్లో కాల్చుతున్నారంట. అది కరెక్ట్ కాదు. స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఈ విషెస్ని కాల్చకూడదు. ఆ పేపర్ని దేవుడి దగ్గర పెట్టిన దీపం కానీ, లేదా మీరు క్యాండిల్ కానీ, కర్పూరం కానీ ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అనదర్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఒక బే లీఫ్ తీసుకోండి. బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు అంటారు కదా, అది. ఆ ఆకు పైన గీతలు కానీ, అంటే ఆకు అంటే జనరల్గా కొన్ని విరిగిపోయి ఉంటాయి, అలాంటిది కానీ, నలిగిపోయిన ఆకులు కానీ అలాంటివి తీసుకోకూడదు. ఆ లీఫ్ పైన కొంచెం కూడా నలిగిపోయినట్టు కానీ విరిగిపోయినట్టు కానీ ఉండకూడదు. ఒక ప్లెయిన్ లీఫ్, ఫుల్ లీఫ్ తీసుకోవాలి. ఓకే, ఆ లీఫ్ పైన రెడ్ పెన్తో రాసుకోండి. రెడ్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ ఏదైనా. బాల్ పెన్తో రాయొద్దు, ఎందుకంటే బాల్ పెన్తో అది ఆ లీఫ్ కట్ అయిపోతుంది. స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ ఇంకేమైనా పెన్స్ ఉంటాయి కదా, వాటర్ కలర్స్, అలాంటి పెన్స్తో రాసుకోండి. అండ్ ఫస్ట్ మీ ఇష్టదైవం పేరు పైన రాసుకోవాలి. దాని కింద మీరు మీ విష్ రాసుకోండి. రాసుకుని మీరు లీఫ్ కాబట్టి అది ఓన్లీ 1 or 2 విషెస్ రాసుకోగలరు. మెయిన్ విష్ ఏదో దాని మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ లీఫ్ని మీరు క్యాండిల్లో బర్న్ చేసి ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేయండి. ఇది నైట్ 11:11 ఆర్ మార్నింగ్ 11:11 చేస్తే మంచిది ఈరోజు, లేదా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రెమెడీ. ఓకే, సో అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం మీకు మీరు ఏదైతే పనులు ఆగిపోయాయి అనుకుంటున్నారో అవన్నీ కూడా స్పీడప్ అవుతాయి. ఆ విషయం ఏదైనా రాసుకోవచ్చు మీరు, జాబ్ కానీ, మ్యారేజ్ కానీ, ప్రాపర్టీ కొనడం కానీ, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా రాసుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడు విష్ రాసినా ఆల్రెడీ అది జరిగిపోయింది అన్నట్టుగా రాసుకోవాలి. ఆల్రెడీ దట్ విష్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అన్నట్టు రాసుకోండి. ఓకే, సో అది మేనిఫెస్టేషన్ అంటే. అండ్ మెడిటేషన్ ఎన్ని మినిట్స్ చేయాలి అనేది క్వశ్చన్. మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ చేస్తే మంచిది. లేదు అంటే మీకు ఎంత టైం అవైలబుల్ ఉన్నారో మీరు ఫ్రీగా అంత టైమే చేసుకోండి. అండ్ మెడిటేషన్ టైంలో మొబైల్ చూడొద్దు. ఓకే, సో ఇవి కొన్ని ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ మళ్ళీ మెసేజ్ చేయకండి నా వాట్సాప్ కోసం మేనిఫెస్టేషన్ మెడిటేషన్ చెప్పండి అని.
ఓకే, ఈరోజు వీడియోలో చెప్తున్నాను అండ్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలా చోట్ల చెప్పాను ఎలా చేసుకోవాలి మేనిఫెస్టేషన్ అండ్ మెడిటేషన్. సో డౌట్స్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, సో ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ వచ్చాయి మనకి ఇక్కడ. మీరు గమనించే ఉంటారు ఇక్కడ కార్డ్స్లో ది ఎంపరర్ అండ్ ఎంప్రెస్ వచ్చింది అండ్ టెంపరెన్స్. ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ప్లస్ టెంపరెన్స్. ఓకే, ఇది ఒక డివైన్ కనెక్షన్ అని చెప్తుంది మనకి ఇక్కడ ఈ రీడింగ్. ఓకే, సో ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నట్టుగా మీ పర్సన్కి డ్రీమ్స్ వస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ చూసారో మీ పర్సన్కి మీ పైన ఇంకా కొంచెం అలర్ట్ అయిపోయారు. అంటే అసలు ఎందుకు డ్రీమ్స్లో మీరే కనిపిస్తున్నారు, ఇంకెవరైనా కూడా కనిపించవచ్చు కదా, కానీ ఎందుకు కనిపించట్లేదు, ఓన్లీ మీరు కనిపిస్తున్నారు అనేది అనలైజ్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. పదే పదే మీరే ఎందుకు కనిపిస్తున్నారు, పదే పదే మీరే ఎందుకు మాట్లాడుతున్నారు డ్రీమ్స్లో, ఇదంతా కూడా మీ పర్సన్కి కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ డ్రీమ్స్ అనేవి అక్కడ ఏమనుకుంటారంటే మీ పర్సన్ ప్రతిసారి డ్రీమ్స్ చూసినప్పుడు, డ్రీమ్స్లో మిమ్మల్ని చూసినప్పుడు ఇది నిజంగా ఒక మీతో తన రిలేషన్షిప్ అనేది నిజంగా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే తనున్న సిచ్యువేషన్ ఏంటి, మీరున్న సిచ్యువేషన్ ఏంటి, అసలు మీరిద్దరూ కలవడం ఏంటి, ఇదంతా కూడా చాలా మీ పర్సన్కి షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ అదంతా కూడా మీకు చెప్పే ఉంటారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆర్ ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చెప్పే ఉంటారు. మీరు ఎప్పుడైతే ఇద్దరు కలిసారో ఆ సోల్ రికగ్నిషన్ అనేది జరిగింది మీ ఇద్దరి మధ్య. ఓకే, సో మీ పర్సన్కి పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది. సో ఇదంతా కూడా మేబీ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక డివైన్ కనెక్షన్ అని ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు తన ఫ్యామిలీకి కరెక్ట్ కాదు అని కూడా అనుకున్నారు ఈ పర్సన్, బట్ నౌ తన ఫ్యామిలీకి మీరే కరెక్ట్ అనుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ చాలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. ఓకే, వాళ్ళకి ఇష్టం లేని పని ఏది కూడా చెయ్యరు మీ పర్సన్. బట్ ఫ్యామిలీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రాంగ్ చాయిస్ చేసి మీ పర్సన్కి ఒక ఈ సిచ్యువేషన్ అనేది తీసుకొచ్చారు. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల మీ పర్సన్కి ఈ సిచ్యువేషన్ వచ్చింది. అండ్ మీకు ఈ సాడ్నెస్, సెపరేషన్ ఇదంతా వచ్చింది. అదంతా కూడా ఏంటి అని అంటే ఎవరో మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ని మ్యానిపులేట్ చేశారు. అండ్ ఎవరో మీ పర్సన్కి కొంచెం ఇక్కడ స్పెల్ వర్క్ కూడా చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే, బట్ మీ పర్సన్ పైన స్పెల్ వర్క్ అనేది పని చేయదు. ఎందుకు అంటే తనకి ఏదో ఉంది, ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఏదో ఉంది. అంటే మేబీ ఏదో ఒక డివైన్ థింగ్ ఏదో ఉంది తను వేర్ చేసేది. ఓకే, దాంట్లో ఆ ప్రొటెక్షన్ పవర్ అనేది ఉంది అన్నమాట. సో ఆ స్పెల్ వర్క్స్ ఏమీ మీ పర్సన్ పైన పని చేయడం లేదు. మేబీ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ ఎనిమీస్ ఎవరైతే మీ పర్సన్కి ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు మీ పర్సన్కి, బట్ అవన్నీ కూడా తన మీద పని చేయడం లేదు. ఓకే, అండ్ మీ విషయానికి వస్తే మీ పైన కూడా స్పెల్ వర్క్ అనేది జరుగుతుంది. అది చేసేది ఎవరు అనంటే ఇది కూడా అంతే, మీ సైడ్ మేబీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీలో ఎవరో మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో అందులో ఎవరో ఒక ఫీమేల్ ఫిగర్ ఎవరో చేస్తున్నారు. బట్ ఆ స్పెల్ వర్క్ మీకు కూడా మీ పైన కూడా పని చేయడం లేదు. కానీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పైన అది వర్క్ చేసింది. అండ్ సివియర్ హెల్త్ ఇష్యూతో మీరు బాధపడటం కూడా జరిగింది. బట్ నా దాని నుంచి మీరు బయటపడ్డారు.
మీరు కూడా ఏదో ఒక ప్రొటెక్షన్ ఉంది మీ దగ్గర కూడా. సో అందుకే మీ పైన కూడా స్పెల్ వర్క్స్ అనేవి పనిచేయట్లేదు. ఓకే, బట్ ఎనీ హౌ బీ కేర్ఫుల్. ఓకే, అండ్ మీతో ఎప్పుడు కూడా ఒక ఏంజల్ ఉంటుంది ఇక్కడ. ఒక ఏంజల్ ఎప్పుడు మీ పక్కన ఉండి మీకు ప్రొటెక్షన్గా ఉంటూ మిమ్మల్ని మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు ఒక ఏంజల్. ఆర్కేంజల్ మైకల్ ఆర్ ఆర్కేంజల్ గాబ్రియల్, ఇలా ఎవరో ఒక ఏంజల్ ఉన్నారు మీ పక్కన. ఓకే, సో మీ యాన్సిస్టర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్. మీరు ఎప్పుడు సాడ్గా ఉంటారు, ఎప్పుడైతే మీరు లోన్లీ ఫీల్ అవుతారో ఆర్ ఎలోన్గా ఉంటారో, మీరు ఎప్పుడు చాలా సాడ్నెస్లో ఉంటారు. బట్ మీరు చాలా ఒక ఎంతూజియాస్టిక్ పర్సన్ అనమాట. అంటే మీరు ఆ సాడ్నెస్కి మీరు సరెండర్ అయిపోరు. సాడ్నెస్ మీ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఎలా అంటే మేబీ మ్యూజిక్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికైనా కాల్స్ చేసి మాట్లాడటం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఫ్రెండ్స్ని కలవడం, మ్యూజిక్ వినడం, ఇలా మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ సాడ్నెస్లోకి వెళ్ళడం, ఏడుస్తూ కూర్చోవడం అదంతా మీ వల్ల అవే పని కాదు. ఓకే, ఆ సాడ్నెస్ అనేది ఉంటుంది, ఆ బాధ కూడా ఉంటుంది. మీ పర్సన్ మీ దగ్గర లేరు, మీతో దూరంగా ఉన్నారు, అదంతా ఉంటుంది మీ మైండ్లో కూడా. కానీ దానికి ఆ సాడ్నెస్కి మీరు సరెండర్ అవ్వరనమాట. అది నిజంగా చాలా ఒక గ్రేట్ ఫీచర్ అనమాట మీకున్నది. సో ఇక్కడ మీకు ఎవరైతే ఈ స్పెల్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఒక గ్రేట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అంటే మీరు ఒక నేమ్ అండ్ ఫేమ్ బాగా వచ్చింది మీకు, అండ్ మీ లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. వాళ్ళ లైఫ్ అక్కడే స్టక్ అయిపోయింది. అదంతా కూడా వాళ్ళు కొంచెం టాలరేట్ చేయలేకపోతున్నారు. అలా మీకు స్పెల్ వర్క్స్ అనేవి మీ పైన ట్రై చేస్తున్నారు. బట్ ఈ ఏంజల్స్ అండ్ డివైన్ మీతోనే ఉన్నారు. సో అందుకే ఆ పవర్ని వెనక్కి ఫైర్ బ్యాక్ అవుతుంది వాళ్ళకే. వాళ్ళు చేసిన స్పెల్ వర్క్ వాళ్ళకే తగులుతుంది అన్నమాట. ఓకే, కాన్స్టెంట్గా ట్రై చేస్తున్నారు మీ పైన ఈ స్పెల్ వర్క్స్ అనేవి, అండ్ అవేమీ కూడా మీ వరకు అయితే రావట్లేదు. ఓకే, ఎందుకంటే మీకు డివైన్ ప్రొటెక్షన్ కూడా ఉంది, అండ్ డివైన్ ఎనర్జీ మీ ఇంట్లో కూడా ఉంది. ఓకే, సో మీకు అదంతా కూడా తెలియదు. డివైన్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అదంతా అంత నాలెడ్జ్ అనేది ఉండకపోవచ్చు ఎవరికి, కానీ అది తెలుసుకోవచ్చు ఈజీగా. ఓకే, నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో అది మీ ఇంట్లో ఆ పవర్ అనేది ఉంది. ఓకే, సో యాన్సిస్టర్స్ సపోర్ట్ కూడా ఉంది మీకు, అండ్ ఈ రిలేషన్షిప్కి చాలా సపోర్ట్ ఉంది మీకు. అంటే మీరు హ్యాపీగా ఉండాలి అని అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనేది వీళ్ళు తీసుకున్న డెసిషన్ అనమాట. యాన్సిస్టర్స్, ఏంజల్స్ అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు ఎప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీ పర్సన్ మీకు కరెక్ట్ అని, లేదా అలాంటి అంత మంచి పర్సన్ ఎవరికి దొరకరు అని చెప్తారు. యాక్చువల్గా ఇక్కడ మీ ఫ్రెండ్స్కి మీ పర్సన్ కోసం తెలియదు, కానీ మీరు చెప్పినంత వరకే తెలుసు. సో అలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మీ పర్సన్తో మాట్లాడమని, మెసేజ్ చేయమని చెప్తూ ఉంటారు వాళ్ళు. మేబీ వాళ్ళు కూడా మిమ్మల్ని సాడ్నెస్లో చూడలేరు, అందుకని అలా మిమ్మల్ని మీకు డెసిషన్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, బట్ మీరేంటంటే ఇక్కడ మీరు ఒక స్పిరిచువల్ పర్సన్. ఓకే,
ఆ డివైన్ ఎనర్జీ అనేది మీ దగ్గర ఉంది అండ్ ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. ఆ స్పిరిచువల్ కనెక్షన్ మీ పర్సన్తో ఉంది మీకు. ఓకే, మీ పర్సన్ కూడా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ పిక్స్ చూసిన ప్రతిసారి మిమ్మల్ని ఒక గాడ్ లాగానో గాడెస్ లాగానో చూస్తూ ఉంటారు. అండ్ మీ పైన చాలా రెస్పెక్ట్ కూడా ఉంటుంది మీ పర్సన్కి. అండ్ మిమ్మల్ని నవ్వించడానికి ఇక ముందు ఎప్పుడైతే మీ మధ్య కాన్వర్సేషన్ నడుస్తుందో మీ ఇద్దరి మధ్య, మీ పర్సన్కి మీకు మధ్య, మీ పర్సన్ కొన్ని జోక్స్ వేస్తూ ఉంటారు మిమ్మల్ని నవ్వించడానికి. ఓకే, మీరే షాక్ అవుతారనమాట. మీ పర్సన్ ఎప్పుడు అలా బిహేవ్ చేయరు. అండ్ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. ఆ వర్డ్స్ వినగానే మీకు నవ్వు వస్తుంది. ఆర్ తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం మీకు నవ్వొచ్చే విధంగా చెప్తారు ఆ విషయాలన్నీ. ఓకే, అలా కూడా ఉంటుంది. కొన్ని జోక్స్ క్రాక్ చేస్తూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీ పర్సన్ బిహేవియర్. మీరే అనుకుంటారు, ఏంటి మీ పర్సన్ ఇలా ఉంటారా, అసలు ఇదివరకు ఇలా లేరు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. తను చెప్పేది ఒక సాడ్ న్యూస్. ఓకే, తన లైఫ్లో ఇప్పటి వరకు జరిగింది చాలా ఒక సాడ్ స్టోరీ అన్నమాట. ఆ స్టోరీని చాలా డిఫరెంట్గా చెప్తారు మీ దగ్గర. అంటే జోక్స్ యాడ్ చేసి చెప్తూ ఉంటారు, లేదా మీకు నవ్వొచ్చే విషయాలు ఏవైతే ఉంటాయో అవి కంపేర్ చేసి చెప్తూ ఉంటారు, నా లైఫ్లో ఇలాగే జరిగింది అని. సో అలా ఉంటుంది మీ మధ్య కాన్వర్సేషన్. ఓకే, మీరు షాక్ అవుతారు ఈ కాన్వర్సేషన్ తర్వాత. బట్ అది ఒక డెసిషన్ మేకింగ్ టైం అన్నమాట. మీకు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది మీరు అప్పుడే డిసైడ్ చేసుకోవాలి. మీకు కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. బట్ ఎనీహౌ మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఇద్దరూ చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. కాబట్టి ఇక్కడ ఇక ముందు మీ ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అదైతే నేను ఇక్కడ 100% చెప్పగలను. ఓకే, బట్ ఇప్పటి వరకు మీ మధ్య ఏం జరిగిందో అదంతా అసలు ఎందుకు అలా జరిగింది అనేది మీ డౌట్. అంటే ఎలా ఉండేది మీ రిలేషన్ ఇప్పటి వరకు, ఎలా ఉందంటే మీ పర్సన్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేస్తారు అండ్ సడన్లీ అన్బ్లాక్ చేస్తారు. సడన్లీ మీతో మాట్లాడతారు అండ్ సడన్లీ మాట్లాడకుండా సైలెంట్ ఉండిపోతారు. ఓకే, సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసేస్తారు ఉన్నట్టుండి, కానీ మళ్ళీ తనే అన్బ్లాక్ చేస్తారు. సో ఇదంతా మీకు చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. మీరు ఏం చేయాలో అర్థం కాక. మీ పర్సన్ అడిగితే మీ పర్సన్ కూడా సరిగా రెస్పాండ్ అవ్వరు. మీకు సరైన రిప్లై అనేది రాదు మీ పర్సన్కి. కానీ ఇక ముందు ఎలా ఉంటుంది అని అంటే, జనరల్గా మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ని చేజ్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు మీ పర్సనే మిమ్మల్ని చేజ్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, తిన్నావా, ఆర్ ఇంకా డిఫరెంట్ ఎక్కడికి వెళ్దాం, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఓకే, బట్ ఈ పర్సన్ కొంచెం డిఫరెంట్ టైప్. ఎలా అంటే జనరల్గా ఒక రిలేషన్లో ఉన్నవాళ్ళు ఐ మిస్ యూ, ఐ లవ్ యూ ఇలాంటి మెసేజెస్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అలా ఉండదు. పదే ఒకటే మాట చెప్పరు. ఈ పర్సన్ ఏంటంటే డిఫరెంట్గా చెప్తారు. తన లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్, మీ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ మీరు ఏమంటారంటే, మీరు ఒకవేళ మిస్ అవుతున్నారంటే మీరు ఐ మిస్ యూ అనో ఏదో చెప్తారు మీరు. మీ పర్సన్ అలా చెప్పరు, అలా చేయరు. తన లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, ఎక్కడికైనా వెళ్దామా అంటారు, లేదా నేను సడన్గా కాల్ చేస్తున్నాను నా కాల్ లిఫ్ట్ చేయని మెసేజ్ చేస్తారు. సో అలా ఉంటుంది. అది ఎందుకు అడుగుతున్నారంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అందుకే మీతో మాట్లాడాలని అనిపిస్తుంది మీ పర్సన్కి. ఓకే, అండ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మిమ్మల్ని నవ్వించడానికి సడన్లీ ఏదో ఒక రొమాంటిక్ మెసేజ్ పెడతారు, తర్వాత మళ్ళీ డిలీట్ చేస్తారు.
మీరు ఎందుకు డిలీట్ చేశారని అడిగితే అది మీకోసం కాదు అంటారు. అంటే మిమ్మల్ని జస్ట్ అది ఒక జస్ట్ కిడ్డింగ్ మెసేజ్ అన్నమాట. అండ్ మీ పర్సన్కి ఇంకొక పాయింట్ ఏదో చెప్పాలి అని అనిపిస్తుంది, కానీ చెప్పరు. ఏంటి దాచిపెడుతున్నారు మీ దగ్గర అంటే, తను ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, తనున్న కమిటెడ్ రిలేషన్లో. ఓకే, ఆ విషయం తెలుసుకున్నారు రీసెంట్లీ. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మూవ్ ఆన్ అవుదామన్నా అవ్వలేని సిచ్యువేషన్, అలా అని ద అదర్ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్. సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ అదంతా మీకు చెప్పాలి అని అంటే ముందు మీరే తిడతారు. ఏమీ ఆలోచించకుండా నెక్స్ట్ స్టెప్ ఎందుకు వేస్తారు అని మీరు అడగచ్చు. ఓకే, సో ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోకుండా ఇంకొకరిని చూస్ చేసుకున్నందుకు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి యాక్చువల్గా చెప్పాలంటే తను వాంటెడ్లీ మిమ్మల్ని వదిలేయలేదు, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. కానీ అక్కడ ఏంటంటే ఫ్యామిలీ రిజెక్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని మీ పర్సనే రిజెక్ట్ చేశారు. ఆర్ మీ పర్సన్ రిజెక్ట్ చేసేలోపు మీరే వాక్ అవే చేశారు. సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ సెపరేషన్ తనకి చాలా స్ట్రెస్ అవుతున్నారు అండ్ డ్రైన్ అయిపోతున్నారు. మెయిన్ థింగ్ మీ పర్సన్. అండ్ ఇంకా స్పేస్ కావాలి అని అంటున్నారు మీతో. మీ పర్సన్ స్పేస్ కావాలని అడగొచ్చు కూడా. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ తన్ని తాను డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుంటున్నారు. అండ్ బట్ అది ఓన్లీ జస్ట్ హాలిడేస్లో చేస్తున్నారు మీ పర్సన్. బట్ రిమైనింగ్ డేస్ అంతా కూడా చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఓకే, మేబీ మీకు రిప్లై ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. అందుకే నైట్ టైం మెసేజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ 20 hours ఆర్ నెక్స్ట్ 20 minutes కూడా సిగ్నిఫికెంట్ మీకు. మీ పర్సన్ మార్నింగ్ 8 AM ఆర్ 8 PM కూడా మెసేజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ టైం మీ పర్సన్ ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళరు. ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది కాబట్టి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉండకూడదు అని మీరు రిక్వెస్ట్ చేస్తారు మీ పర్సన్ని. మీరు చెప్పాలి మీ పర్సన్కి, ఇలా చేయటం వల్ల మీరు సఫర్ అవుతున్నారు, మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఇదంతా కూడా మీరు మీ పర్సన్కి చెప్పాలి. చెప్పకపోతే ఓకే అలా ఉన్నా కూడా మీరు పర్వాలేదు, మీరు అడ్జస్ట్ అయిపోతున్నారు అని అనుకుంటారు. ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ అన్ని విషయాలు. అందుకే అందరినీ అడ్వైస్ తీసుకుంటారు అందరి దగ్గర. ఓకే, ఆ గైడెన్స్ అనేది అందరి దగ్గర తీసుకుంటారు మీ పర్సన్, క్లోజ్ ఫ్రెండ్స్ మెయిన్లీ. బట్ ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీ పర్సన్ లాగానే ఆలోచించకుండా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీ పర్సన్ ఎలా తొందరపాటులో తీసుకుంటారో డెసిషన్స్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అంతే. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని డీప్గా థింక్ చేయకుండా మీ పర్సన్కి గైడెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, ఒకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషనే తనకి బెస్ట్ అన్నట్టుగా చెప్పారు. బట్ ఇప్పుడు
మీరు కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మీ పర్సన్కి మళ్ళీ కన్ఫ్యూజనే క్రియేట్ చేస్తున్నారు అక్కడ. సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్షిప్లో. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది. సో రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ వృషభ, కన్య, మకర రాశులు కనిపిస్తున్నాయి. ఈ రాశులు మీ పర్సన్ ఎనర్జీస్లో కనిపిస్తున్నాయి. అండ్ మిథున, తుల అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి. ఇది మీకు రెజొనేట్ అవుతుంది ఈ రాశులు. అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ రాశులు, ఆల్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీనరాశుల్లో కనిపిస్తున్నారు. సో దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే, మీరు ఏవైతే మెసేజెస్ ఆర్ కాల్స్ ఆర్ న్యూస్, గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ న్యూస్ అనేది రాబోతుంది అని చెప్తోంది ఇక్కడ. అండ్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎక్కడైతే ఆగిపోయిందో, దిస్ వీల్ అంటే మీరు సెపరేట్ అయిపోయిన రోజు ఆ వీల్ ఆగిపోయింది. బట్ అక్కడి నుంచి ఈ వీల్ మళ్ళీ రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, అంటే మీ లైఫ్లో మీ పర్సన్ అండ్ మీరు సెపరేట్ అయ్యాక మీ లైఫ్లో కానీ మీ పర్సన్ లైఫ్లో కానీ ఏమీ జరగలేదు, అంతా సాడ్నెస్సే ఉంది ఇక్కడ. సో దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఒక న్యూ లైఫ్ అనేది ఇవ్వబోతుంది అనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇక్కడ చాలామందికి రీయూనియన్స్ అనేవి అవుతాయి. అరౌండ్ నవంబర్ 23 రీయూనియన్స్ అనేవి తప్పకుండా అవుతాయి. నా వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మాకు కూడా రీయూనియన్ అయింది చాలా ఇయర్స్ తర్వాత, మేము మళ్ళీ కలిసాం, చాలా హ్యాపీగా ఉన్నాం ఇలా చెప్తున్నారు. నా వాట్సాప్కి కూడా మెసేజెస్ చేస్తున్నారు చాలామంది. ఓకే, నవంబర్ 23 లోపు చాలామందికి రీయూనియన్స్ అవుతాయి. అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం కమ్యూనికేషన్ రావచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావచ్చు. విత్ 8 of Wands, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, సడన్ చేంజెస్, సడన్ డెసిషన్స్. అండ్ టవర్ కార్డ్ కూడా ఉంది ఇక్కడ మనకి. దిస్ టవర్ ఇండికేట్స్ న్యూ బిగినింగ్స్. ఆ బర్న్ట్ టవర్ పైన మీరు ఇంకొక టవర్ కట్టబోతున్నారు. ఓకే, సో దిస్ టైం ఈ టవర్ కట్టే ముందు మీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు టవర్ కట్టారు కానీ దాని ఫౌండేషన్ చాలా వీక్ ఉంది, అందుకే కూలిపోయింది. ఓకే, అది ఎలా అంటే ఫౌండేషన్ వీక్ ఉంది మీ రిలేషన్షిప్కి అని ఎందుకు అంటున్నా అంటే, మీరిద్దరూ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నా అవి ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. అండ్ ఇద్దరి మధ్య చాలా సీక్రెట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇద్దరూ కూడా మీ కోసం తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా మీకు చెప్పలేదు. మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ మీ పర్సన్ని అడగాలి అని అనుకున్నా, అంటే కమిట్మెంట్ ఇవ్వాలి అని మీరు అనుకున్నా, మీ పర్సన్ని మీరు ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. అండ్ మీ పర్సన్ మీ రిలేషన్ ఒక క్యాజువల్ రిలేషన్గా అనుకున్నారు. బట్ తన మైండ్లో అనిపించేది ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏమో, లేకపోతే అసలు మేము ఎందుకు కలుస్తాం అనే విషయం ఆలోచించలేదు. బట్ అదంతా ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది, ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రాబోతుంది అనేటప్పుడు సరిగ్గా అదే టైంలో మీ పర్సన్ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ తను ఎప్పుడైతే ఈ రిలేషన్ నుండి వాక్ అవే చేశారో
మీరు కూడా వాకవే చేశారు. బట్ మీరు వాకవే చేశారు కానీ మీరు కొంచెం ఛాలెంజ్ చేశారు మీ పర్సన్. అంటే ఎలా అంటే మీ పర్సన్ ఇంకొక పర్సన్కి కమిట్ అయ్యారు కాబట్టి మీరు కూడా ఇంకొక పర్సన్కి కమిట్ అవుతారు అన్నట్టుగా మాట్లాడారు మీ పర్సన్ దగ్గర కొంతమంది. ఈ పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతుంది, అందరికీ కాదు. సో అది మీ పర్సన్కి ఇంకా ఇప్పటికీ గుర్తుంది ఆ మాట. సో ఎప్పుడైతే మళ్ళీ మీరు ఇద్దరు రీయూనియన్ అవుతారో ఈ మాట కూడా మీ దగ్గర అంటారు. మీ లైఫ్లో ఇంకెవరో వస్తారని మీరు అన్నారు కదా, వచ్చారా, దొరికారా, ఇలా మాట్లాడతారు మీతో. ఓకే, అదంతా కూడా మీకు ఇప్పుడు ఇద్దరు కలిసి నవ్వుకుంటారు ఇలాంటి విషయాలు చెప్పుకొని. కానీ అప్పుడు మీరు సెపరేట్ అయినప్పుడు మీరు ఆ కోపంలో అలా మాట్లాడడం అనేది జరిగింది. వాంటెడ్లీ మీరు చేయలేదు, బట్ సడన్ సెపరేషన్ వచ్చింది మీ మధ్య. ఓకే, సో అందుకే మీరు అలా రియాక్ట్ అయ్యారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, మీరు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు. సో అందుకే మీ పర్సన్ కూడా ఒక క్లోజర్ అనేది ఇవ్వలేదు మీకు. ఓకే, మీ మీద ఎప్పుడు హోప్ అనేది కూడా వదిలేసుకోలేదు, మిమ్మల్ని ఎప్పుడు లెట్ గో చేయలేదు మీ పర్సన్. ఈవెన్ దో తన లైఫ్లో అదర్ రిలేషన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు లెట్ గో చేయలేదు. ఓకే, బట్ మీరు ఒక పాయింట్లో అనుకున్నారు మీ పర్సన్ని ఇక మర్చిపోదాం, మూవ్ ఆన్ అయిపోదాం అని మీరు ట్రై చేశారు చాలా, కానీ మీ వల్ల కూడా అవ్వలేదు. బట్ ఆ పెయిన్ అంతటినీ మీరు మీ కెరీర్ పైన ఫోకస్ చేశారు. ఆ పెయిన్ అంతటినీ మీరు మీ కెరీర్ పైన పెట్టడం వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రిజల్ట్ చూశారు మీ కెరీర్లో. ఓకే, మేబీ అదొక బిజినెస్ అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. సో అలా అన్నమాట. సో ఇది మీరు చేసిన ఒక బెస్ట్ థింగ్ అన్నమాట మీ లైఫ్లో. ఓకే, సో ఎవరైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎన్నో రోజులు ఉండవు. అండ్ ఎవరైతే సింగిల్గా ఉంటూ ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు ఇంకెక్కువ రోజులు సింగిల్గా ఉండరు, మీకు రీయూనియన్ అనేది అవ్వబోతుంది. ఆ పాస్ట్ పర్సన్ ఎవరి కోసమైతే మీరు వెయిట్ చేస్తున్నారో, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, మీ పర్సనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీరు మీ పర్సన్ కోసం వెళ్ళరు, మీ పర్సనే మీకోసం వస్తారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేసి మీరు ఎస్ అనే వరకు కూడా మిమ్మల్ని చేజ్ చేస్తారు. ఓకే, సో ఇదొక డిఫరెంట్ ఎనర్జీ చూస్తారు మీ పర్సన్ సైడ్ నుంచి, ఒక డిఫరెంట్ బిహేవియర్ అన్నమాట మీ పర్సన్ది ఈ సెకండ్ ఫేజ్లో. ఈ సెకండ్ ఫేజ్ ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే 3 to 5 ఇయర్సా లేదా లైఫ్ లాంగా అని కూడా అడుగుతున్నారు నన్ను. డౌట్స్ వాట్సాప్కి వస్తున్నాయి మెసేజ్. లాంగ్ టర్మ్ అంటే 3 to 5 ఇయర్స్ కాదండి నేను చెప్పేది ఇక్కడ. నేను లాంగ్ టర్మ్ అంటే ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండబోతున్నారు, మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీతో కలిసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి, మీకు సపోర్టింగ్గా ఉండాలి, మీకు హెల్ప్ఫుల్గా ఉండాలి అన్ని విషయాల్లో అనేది ఈ పర్సన్ ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, అండ్ మ్యూజిక్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ దిస్ రిలేషన్షిప్. ఇక్కడ మీరు ఎప్పుడైతే సాంగ్స్ వింటూ ఉంటారో మీ పర్సన్నే గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు, అక్కడ సేమ్ వే మీ పర్సన్ కూడా తను మ్యూజిక్ వింటూ పని చేసుకోవడం మీ పర్సన్కి అలవాటు. సో అలా ఏదైనా ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చినప్పుడు మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, సో మ్యాజికల్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దట్ మ్యాజిక్ ఏదో జరగబోతుంది మీ లైఫ్లో, యూనివర్స్ చేసే మ్యాజిక్ అనమాట. మీరు మీ దగ్గర నుండి ఫీలింగ్స్ని ఎమోషన్స్ని హైడ్ చేసిన మీ పర్సన్ ఇప్పుడు సడన్లీ దే విల్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ సెల్ఫ్. ఓకే, మీరు అడగకుండానే తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు.
ద పర్సన్ ఆన్ యూర్ మైండ్. ఓకే, ఇదంతా కూడా 11-11 పోర్టల్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఎవరైతే మీ పర్సన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ విషెస్ అన్నీ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. సో మీ డ్రీమ్స్ అన్నీ కూడా తప్పకుండా నిజమవుతాయి. సో ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అండ్ విష్ వైజ్లీ.